ఇక్కడ మనం చూస్తున్నది 1946లో మొదటిసారిగా డెవలప్ చేసిన కంప్యూటర్. ఇది ఒక పెద్ద రూమ్ అంత సైజులో ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే ల్యాప్టాప్స్ వచ్చాయి. ఈ జనరల్ కంప్యూటర్ కన్నా మనం వాడే ల్యాప్టాప్లు 1,00,000 రెట్లు పవర్ఫుల్గా పనిచేస్తుంది. అలాగే ఇక్కడ కొంతమంది తీసుకెళ్తున్న వస్తువేంటో తెలుసా? కేవలం 5 MB డేటా స్టోర్ చేయగలిగే మెమొరీ కార్డ్. కానీ ఇప్పుడు చిన్న సైజులో ఉండే మెమొరీ కార్డులో టెరాబైట్ల డేటా స్టోర్ అవుతుంది. అంటే అప్పటి దానికన్నా 10 లక్షల రెట్లు ఎక్కువగా డేటా స్టోర్ అవుతుంది. ఒకప్పుడు టీవీలు పెద్ద డబ్బాలో ఉండేవి. కానీ ఇప్పుడు వివిధ రకాల కంపెనీలు వాల్పేపర్ సైజులో ఉండే అంటే అత్యంత పల్చగా ఉండే టీవీలను తీసుకొచ్చింది. ఈ జరుగుతున్న పరిమాణాలన్నింటికీ కారణం నానో టెక్నాలజీ. సో ఈ వీడియోలో మనం నానో టెక్నాలజీ అంటే ఏమిటి, నానో అంటే ఏమిటి, క్లాసిఫికేషన్ ఆఫ్ నానో మెటీరియల్ గురించి తెలుసుకుందాం. ముందుగా నానో అంటే ఏంటో చూద్దాం. నానో అంటే మీటర్లో 1 బిలియన్ వంతు. అంటే 1 మిల్లీమీటర్ని తీసుకొని దాన్ని 10 లక్షల భాగాలుగా చేస్తే దానిలో ఒక భాగం ఎంత ఉంటుందో అది 1 నానోమీటర్. ఒకసారి ఊహించుకోండి ఎంత చిన్నగా ఉంటుందో. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక బేస్బాల్ బ్యాట్ని తీసుకుంటే సుమారు 1 మీటర్ పొడవు ఉంటుంది. దీన్ని 100 భాగాలుగా చేస్తే అంటే 100తో భాగిస్తే 1 సెంటీమీటర్ వస్తుంది. అంటే అది మన చేతి గోరు వేలుకొనంత ఉంటుంది. ఈ సెంటీమీటర్ని మళ్ళీ 10తో భాగిస్తే 1 మిల్లీమీటర్ వస్తుంది. అది సూది మొనంత ఉంటుంది. నెక్స్ట్ దాన్ని కూడా 10తో భాగిస్తే 100 మైక్రోమీటర్లు వస్తుంది. అది ఒక మనిషి వెంట్రుకంత మందం ఉంటుంది. మానవుడు తన కంటితో చూడగలిగే అతి చిన్న సైజు ఇది. మళ్ళీ దానిని 10తో భాగిస్తే 10 మైక్రోమీటర్లు వస్తుంది. ఇది బ్లడ్ సెల్ సైజుకు సమానము. మళ్ళీ దాన్ని 10తో భాగిస్తే 1 మైక్రోమీటర్ వస్తుంది. ఇది బ్యాక్టీరియా సైజుతో సమానము. ఈ మైక్రోమీటర్ని 10తో భాగిస్తే 100 నానోమీటర్లు వస్తుంది. అది ఒక వైరస్తో సమానము. ఇప్పుడు చివరగా దీనిని 100తో భాగించినట్లయితే సగం DNA ఒక సైజు వస్తుంది. అంటే 1 నానోమీటర్ సైజు వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి నానోమీటర్ అనేది ఎంత చిన్నగా ఉంటుందో. నానో స్ట్రక్చర్లు మరియు నానో పరికరాల ఉనికి కొత్తది కాదు. ఎందుకంటే ప్రతి నిర్మాణాలు మరియు పరికరాలు ప్రాచీన కాలం నుండి మనిషికి తెలుసు. బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శించబడిన ఫస్ట్ నానో మెటీరియల్ లైకర్గస్ కప్ 14th సెంచరీ AD కాలానికి చెందింది. ఇది ఒక గ్లాస్ సోడా లైమ్. దాని లోపల సిల్వర్ మరియు గోల్డ్ నానో పార్టికల్స్ ఉంటాయి. ప్రతిబింబించే కాంతిలో కప్పు ఆకుపచ్చగా కనిపిస్తుంది. కానీ దానిలో కాంతి మూలాన్ని ఉంచినట్లయితే కప్పు ముదురు ఎరుపు రంగులోకి కనిపిస్తుంది. మొదటిసారిగా అమెరికన్ ఫిజిసిస్ట్ రిచర్డ్ ఫెర్న్మెన్ డిసెంబర్ 29, 1959లో కాల్టెక్లో జరిగిన అమెరికన్ ఫిజికల్ సొసైటీ స్పీచ్లో విస్తారమైన సమాచారాన్ని అతి తక్కువ ప్రదేశంలో నిల్వ ఉంచొచ్చు అని చెప్పారు. అంటే స్థూల స్థాయి నుండి పరమాణు స్థాయికి కాకుండా పరమాణు స్థాయి నుండి పరమాణు స్కేలులో పదార్థాలను కృత్రిమంగా నిర్మించడం సాధ్యపడుతుందని అన్నారు. ఈ ఉపన్యాసము నానో టెక్నాలజీ రంగానికి స్ఫూర్తిని అందించింది. నానో మెటీరియల్స్ యొక్క ప్రత్యేక లక్షణాలు. ఫస్ట్, ఉపరితల వైశాల్యము. నానో మెటీరియల్స్ వాటి బల్క్ కౌంటర్ పార్ట్లతో పోలిస్తే గణనీయంగా ఎక్కువ ఉపరితల వైశాల్యము, వాల్యూమ్ నిష్పత్తిని కలిగి ఉంటాయి. వాటి రియాక్టివిటీ మరియు ఉత్ప్రేరక చర్యను మెరుగుపరుస్తాయి. సెకండ్, క్వాంటం ప్రభావాలు. నానోస్కేల్ వద్ద క్వాంటం మెకానికల్ ప్రభావాలు ప్రముఖంగా మారుతాయి. ఇది విద్యుత్ వాహకత, ఆప్టికల్ లక్షణాలు మరియు అయస్కాంత ప్రవర్తనలో మార్పులు వంటి పరిమాణము ఆధారిత లక్షణాలకు దారితీస్తుంది. థర్డ్, మెరుగైన మెకానికల్ లక్షణాలు. నానో మెటీరియల్స్ తరచుగా వాటి బల్క్ కౌంటర్ పార్ట్లతో పోలిస్తే మెరుగైన బలం, దృఢత్వం మరియు డక్టిలిటీని ప్రదర్శిస్తాయి. వాటిని అధునాతన పదార్థాలు మరియు మిశ్రమాలతో అనువర్తనాలకు అనువైనవిగా చేస్తాయి. నానో మెటీరియల్స్ని 3 రకాలుగా వర్గీకరించారు. అవి వాటి యొక్క ఉత్పత్తి, రసాయన కూర్పు మరియు పరిమాణము. ఉత్పత్తి లేదా ఆవిర్భావం ఆధారంగా నానో మెటీరియల్స్ని తిరిగి 3 రకాలుగా విభజించారు. ఫస్ట్ వన్, సహజ లేదా న్యాచురల్ నానో మెటీరియల్స్. ఇవి ప్రకృతిలో కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ అగ్నిపర్వత బూడిద, సముద్రపు స్ప్రే మరియు జీవ సంబంధ జీవులచే ఉత్పత్తి చేయబడిన నానో పార్టికల్స్. సెకండ్,
సింథటిక్ నానో మెటీరియల్స్ ఇవి నిర్దిష్ట ప్రయోజనాల కోసం మానవ నిర్మితమైనవి మరియు ఇంజనీరింగ్ చేయబడినవి. ఆవిరి నిక్షేపణ లేదా యాంత్రిక గ్రౌండింగ్ వంటి వాటిని ఉద్దేశపూర్వకంగా పూర్తి ప్రక్రియలో ఉత్పత్తి చేయవచ్చు. ఉదాహరణకి కార్బన్ నానో ట్యూబులు, క్వాంటమ్ డాట్లు. ఎలక్ట్రానిక్స్ మరియు మెడిసిన్ ఇతర రంగాలలో ఉపయోగం కోసం ల్యాబ్లలో ఉత్పత్తి చేయబడతాయి. లాస్ట్, యాదృచ్ఛిక నానో మెటీరియల్స్ ఇవి పారిశ్రామిక ప్రక్రియల ఉత్పత్తులు లేదా దహన లేదా వెల్డింగ్ వంటి మానవ కార్యకలాపాల ద్వారా ఇంధనాన్ని కాల్చే సమయాలలో లేదా తయారీలో పదార్థాలు నేలమట్టం అయినప్పుడు నానో కణాలు ఉత్పత్తి చేయబడతాయి. నెక్స్ట్ వీడియోలో రసాయన కూర్పు ఆధారంగా నానో మెటీరియల్స్ యొక్క వర్గీకరణ చూద్దాము. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.